సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్గాని భరత్ పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన పాపం టీడీపీదేనని భరత్ అన్నారు. అయితే ఇటీవలే చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తిరుపతి లడ్డూకి రుచి ఇవ్వడం కోసం 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎసెన్షియల్ ఫ్లేవర్స్ను కూడా లడ్డూలో కలిపిందని ఆరోపించారు. మన తిరుపతి దేవస్థానము మన తిరుపతి లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల దగ్గర మంట కలిపే కార్యక్రమం చేస్తాము. ఇది ఎంత అన్యాయం అని అడుగుతాము. నేను ఇవాళ ఇది క్లియర్ గా చూపించా. మీరు 2018లో 3,74,00,000 పెట్టి అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ ఎన్హాన్సర్ ఎందుకు కొన్నారు అని అడుగుతాము. ఎందుకు తిరుపతి ప్రసాదంలో వాడారు అని అడుగుతాము. ఇది మీ ప్రభుత్వంలో జరిగింది కాదా అని అడుగుతాము. ఇంత దారుణంగా మీరు సింథటిక్ ఘీ కొని ఆ మహాప్రసాదంలో వాడి